రాష్ట్రంలో గిగ్ వర్కర్ల సంక్షేమానికి సర్కార్ అండగా ఉంటుందన్నారు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. హైదరాబాద్ సెక్రటేరియట్లో విధి నిర్వహణలో మరణించిన గిగ్ వర్కర్ల కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 5 లక్షల ఎక్స్గ్రేషియా అందించారు. రాహుల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్రంలో గిగ్ వర్కర్ల వెల్ఫేర్ చట్టాన్ని ఆమోదించామన్నారు. గిగ్ వర్కర్లైనా హమాలీలైనా ప్రభుత్వం నుంచి రక్షణ, భద్రత అత్యంత అవసరమన్నారు. ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో గిగ్ వర్కర్లు, బలహీన వర్గాలను నిర్లక్ష్యం చేయొద్దన్నారు. వారి హక్కులు, సంక్షేమం కోసం సర్కార్ కట్టుబడి ఉందన్నారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు సీఎం రేవంత్, మంత్రి వివేక్ కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ దానకిషోర్, అడిషనల్ కమిషనర్ గంగాధర్, గిగ్ వర్కర్ల యూనియన్ల నాయకుడు సల్లావుద్దీన్ పాల్గొన్నారు. కష్టపడి పనిచేస్తున్నారో మీరందరికీ ఇలాంటి ప్రమాదాలు వచ్చినప్పుడు ఒక భద్రత కల్పించాలి, వారికి కూడా ప్రభుత్వం ఆదుకోవాలి. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అప్పుడు సలావుద్దీన్ కూడా చాలా కష్టపడి అందరు గిగ్ వర్కర్స్ని, యూనియన్స్ని అందరినీ ఒక తాటిపై తీసుకొచ్చి ప్రభుత్వం పైన రిప్రజెంటేషన్ ఇస్తూ ప్రెషర్ తీసుకొచ్చి ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచనతో వారు పనిచేస్తున్నారు. రాహుల్ గాంధీ గారు కూడా భారత్ జోడో యాత్రలో వెళ్ళినప్పుడు గిగ్ వర్కర్స్కి ఒక భద్రత కల్పించాలి, మీరు ఆదుకోవాలని చెప్పి రాహుల్ గాంధీ గారి ఆలోచన ప్రకారం వారి పట్టుదల వలన మేము కూడా మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, మా డిపార్ట్మెంట్లో నాగకిషోర్ గారు అందరూ కూడా ఏదో ఒకటి మన గిగ్ వర్కర్స్కి చేయాలి అని చెప్పి మేము క్యాబినెట్ పాస్ అయిన తర్వాత చట్టం కూడా తీసుకురావడం జరిగింది.